ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను. నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇది కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. ప్రభుత్వ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోపల మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోవర్ డివిజన్ క్లర్క్, అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు. వీటికి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. సో నోటిఫికేషన్లో మనకు ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఒక వేకెన్సీ ఉంది. నాట్ బిలో ద 18 years అని ఇచ్చారు, నాట్ అబౌవ్ ద 27 years ఇచ్చారు. ఎస్సీ కేటగిరీకి రిజర్వ్ ఉంది. గ్రాడ్యుయేట్ విత్ బ్యాచ్ బిఎల్ఐసి అనేది చేసి ఉండాలి. లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి 4 వేకెన్సీలు ఉన్నాయి. 18 నుంచి 27 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. 2 అన్రిజర్వ్ పోస్టులు, ఒక ఓబీసీ పోస్టు, ఒక ఎస్సీ పోస్ట్ ఉంది. 12th క్లాస్ పాస్ కావాలి. దాంతోపాటుగా టైపింగ్ స్పీడ్ ఆఫ్ 35 words per minute ఇన్ ఇంగ్లీష్ ఆర్ 30 words per minute ఇన్ హిందీ ఆన్ కంప్యూటర్ అనేది ఇచ్చారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 12 వేకెన్సీలు ఉన్నాయి. 5 పోస్టులు అన్రిజర్వ్డ్. 18 నుంచి 27 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. 2 పోస్టులు ఎస్సీ, ఒక పోస్టు ఎస్టీ, 3 పోస్టులు ఓబీసీ, ఒక పోస్టు ఈడబ్ల్యూఎస్ ఉంది. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. సో ఈ ఉద్యోగాలన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అని ఇచ్చారు. ఇది అటానమస్ బాడీ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్కి సంబంధించి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖకు సంబంధించిన నోటిఫికేషన్. ఇది బెంగళూరు మల్లేశ్వరంలో ఉన్న ఈ దాని లోపల మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది. సో దీనిలో ఉన్న ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. వీటికి సంబంధించి మనము అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ద డైరెక్టర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, 18th Cross మల్లేశ్వరం, బెంగళూరు 560003కి లాస్ట్ డేట్ లోపల అంటే 3/1/2025 లోపల అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి అప్లికేషన్తో పాటుగా మనకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా పెట్టి పంపించాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి చూసుకోవచ్చు. అదేవిధంగా ఫీజు వచ్చేసి 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు, 300 రూపాయల ప్రాసెసింగ్ ఫీజు, మొత్తం 800 రూపాయల ఫీజు అనేది త్రూ డీడీ ఏదైతే ఉంటుందో డీడీ అనేది ఇన్ ద ఫేవర్ ఆఫ్ డైరెక్టర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దానికి సంబంధించి పేయబుల్ ఎట్ బెంగళూరు కింద ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్, ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఎగ్జామినేషన్ ఫీజు ఉండదు, అది అప్లికేషన్ ఫీజు ఉండదు, కేవలం ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. 300 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది, సేమ్ డీడీ కింద. సో ఈ ఉద్యోగాలన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలు. సో దీనికి సంబంధించి లైబ్రరీ అసిస్టెంట్కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ చూసుకున్నట్లయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఉంటాయి. మనకు జనరల్ అవేర్నెస్, మెంటల్ అబిలిటీ అండ్ రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ లైబ్రరీ సైన్స్కి సంబంధించి 25 మార్క్స్ ఉంటుంది ఈచ్ టాపిక్ నుంచి. అదేవిధంగా లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ టైప్ రైటింగ్ ఎగ్జామ్ ఆధారంగా ఉంటుంది. సిలబస్ వచ్చేసి మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లోనే ఉంటాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ కింద 25 మార్క్స్కి ఒక్కొక్క దానిలో 25 మార్క్స్ కింద తీసుకుంటారు. టైప్ రైటింగ్ మనకి ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఉంటుంది. అదేవిధంగా మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఎంటీఎస్ ఉద్యోగాలకు సంబంధించి రిటర్న్ ఎగ్జామ్తోనే తీసుకుంటారు. దీనిలో కూడా మనకు జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 25 క్వశ్చన్లు ఒక్కొక్క దానిలో వస్తాయి. సో దానికి సంబంధించి సో టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 3 గంటల ఎగ్జామ్ ఉంటుంది. డేట్ అండ్ టైం, రిటర్న్ ఎగ్జామినేషన్ ఇవన్నీ కూడా మనకు షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇంటిమేట్ చేస్తారు సపరేట్గా. సో దీనిలో నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది, 1/3 మార్క్ ఉంటుంది, దానికి సంబంధించి ఇచ్చారు. సో అదేవిధంగా నెంబర్ ఆఫ్ పోస్టులు అనేది పెరగవచ్చు, తగ్గొచ్చు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ ఉద్యోగాలన్నీ కూడా మనకు బెంగళూరులోనే ఉంటాయి. సో ఈ ఉద్యోగాలన్నీ కూడా మనకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి బెంగళూరులో ఉంది. ఇక్కడ ఈ ఉద్యోగాలన్నీ ఉంటాయి. వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్లకు సంబంధించి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాదాపుగా మనకు సంబంధించిన అన్ని కాపీస్, సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్, సర్టిఫికేట్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఎటువంటి ఒరిజినల్ పెట్టాల్సిన అవసరం లేదు. దాంతోపాటుగా ఫోటోగ్రాఫ్స్ 3 అడిషనల్, ఒక దానిపైన అతకబెట్టింది కాకుండా ఇంకొక 3 ఫోటోలు కూడా పంపించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి చూసుకోవచ్చు. ఇది మనకి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. నేను మీకు పూర్తి వివరణ అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.